రెడ్డిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. తాజాగా రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో శంకుస్థాపన చేశారు. ఆయన 105 చోట్ల వివిధ అభివృద్ధి పనులకు ప్రజలతోనే శంకుస్థాపన చేయించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. 303 అభివృద్ధి పనులను 60 రోజుల్లో అంటే 2 నెలల్లోనే పూర్తి చేయాలన్నది ఎమ్మెల్యే లక్ష్యం. తాను శాసనసభ్యుడిగా ఉన్న రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా శ్రీధర్ రెడ్డి పునరుద్ఘాటించారు. కొబ్బరికాయ కొట్టామంటే పనులు పూర్తి కావాల్సిందేనన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 191 కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎంగా చంద్రబాబు అందించే సంక్షేమ పథకాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేగా సెగ్మెంట్ డెవలప్మెంట్ కు కృషి చేస్తానని చెప్పారు. ఆయన ప్రజా సమస్యల విషయంలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నట్లుగా తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్క రోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి.